రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు నీటి విషయంలో రాజీ పడేదే లేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. నీటి విషయంలో గొడవలు పడితే తెలుగు ప్రజలకే నష్టమన్నారు. విద్యావంతులు కుల మతాలకు అతీతంగా ఆలోచించాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తిరుమలను వైసీపీ వ్యాపార కేంద్రంగా మార్చిందని మండిపడ్డారు టీడీపీ నేతలు. అమరావతి విషయంలో జగన్పై చేసిన విమర్శలను ఖండించారు వైసీపీ నేతలు. తామెప్పుడూ అమరావతిని తక్కువ చేయలేదని, కేవలం అమరావతి పేరుతో చంద్రబాబు చేస్తున్న స్కామ్లను మాత్రమే ప్రశ్నిస్తున్నామని తెలిపారు. నీటి విషయంలో గొడవలు పడితే నష్టపోయేది తెలుగు ప్రజలేనని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మిగులు జలాలను సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయన్నారు. రెండు రాష్ట్రాలు బాగుండేలా చూడటం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో చిట్చాట్ చేశారు బాబు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని, వచ్చే 2 ఏళ్లలో రాష్ట్రంలో నీటి కొరత లేకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. నీటి విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. విద్యావంతులు కులమతాలకు అతీతంగా ఆలోచించాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వైద్యులు మానవతా దృక్పథంతో ప్రజాసేవ చేయాలని సూచించారు. డాక్టర్లు ఎంత బిజీగా ఉన్నా నెలలో ఒక్కసారైనా గిరిజన ప్రాంతాలకు వెళ్లాలన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన పవన్ కాకినాడ రంగరాయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్నారు. అంతకుముందు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ దగ్గర నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని పరిశీలించారు. ఈ రాంకోసా బృందానికి ఒక విజ్ఞప్తి, గ్రామీణ ముఖ్య గిరిజన ప్రాంతాల్లో స్పెషలిస్టుల వైద్యులు కొడుతుంది. వైద్యులుగా మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా కనీసం నెలలో ఒక్క రోజైనా సరే ఒక గ్రామీణ గిరిజన ప్రాంతాలకు వెళ్ళి, అంటే ప్రభుత్వం ఎంతో పెట్టుబడి పెడుతుంది, ఒక డాక్టర్ తయారవడానికి చాలా పెట్టుబడి పెడతారు ప్రభుత్వం. నేను కూడా పాలిటిక్స్ రావడానికి అగేన్స్ సరదా, ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ మై సోషల్ కమిట్మెంట్. I felt it is my social responsibility. It is my way of saying that I'll stand for future generations. తిరుమల ఆలయాన్ని వైసీపీ సర్కార్ వ్యాపార కేంద్రంగా మార్చిందని విమర్శించారు మంత్రి వాసంశెట్టి సుభాష్. దేవుడంటే భయం భక్తి లేని వ్యక్తులను టీటీడీ చైర్మన్ సభ్యుడిగా నియమించి దర్శనాలను కమర్షియల్గా మార్చారన్నారు. కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి సిట్ విచారణలో బంగారం, నగదు సీజ్ కావడం వైసీపీ పాలనలో జరిగిన అవినీతికి సాక్ష్యమని తెలిపారు మంత్రి. పరమ పవిత్రంగా భావించే శ్రీవారి దర్శనానికి కానీ, శ్రీవారి భక్తులకు కానీ, అలాగే శ్రీవారి ప్రసాదం విషయంలో కానీ ఏ చిన్న తప్పిదం జరిగినా సరే అందరు మనోభావాలు వాళ్ళ సొంత ఇళ్లలో జరిగినట్టు, వాళ్ళు స్వయంగా వాళ్ళకే జరిగినట్టు భావిస్తూ ఉంటారు హిందువులందరూ కూడా. మరి మీరు ప్రసాదం విషయానికి వస్తే అందులో కల్తీ నెయ్యి కలపటం, సిట్ అధికారులు అక్కడ బంగారం, డబ్బు కూడా సీజ్ చేయడం తెలిసిందే. తాము ఎప్పుడూ అమరావతిని తక్కువ చేయలేదన్నారు మాజీ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి. అమరావతి పేరుతో చంద్రబాబు చేస్తున్న స్కామ్లను మాత్రమే ప్రశ్నిస్తున్నామన్నారు. అమరావతిని వైసీపీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తుందన్నారు. చంద్రబాబు అనుకుంటున్న అమరావతి మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అన్నారు. అవసరం లేకున్నా అమరావతిలో నీళ్లు తోడటానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 12న సంక్రాంతి పండుగ సందర్భంగా నారావారి పల్లెకు వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. కుటుంబ సమేతంగా సంబరాల్లో పాల్గొననున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామన్నారు అధికారులు. జిల్లా కలెక్టర్, ఎస్పీ నారావారి పల్లెలో ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో సమీక్ష చేశారు. ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు కలగకుండా చూడాలని ఆదేశించారు.